ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవునికి ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనం. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దేవుడు ఇక్కడ ఉపవాసం గురించి చెప్తున్నాడు అనమాట. వస్త్రహీనుడు నీకు కనిపించినప్పుడు వానికి వస్త్రములు ఇవ్వడమే నాకు ఇష్టమైన ఉపవాసం. అట్లా నువ్వు చేసినావంటే నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయిస్తుంది. ఒకవేళ నీ రోగంలో ఉన్నావు అనుకో, వ్యసనాల్లో ఉన్నావు అనుకో, స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది. నీ నీతి నీ ముందర నడుస్తుంది. యెహోవా మహిమ వచ్చేసి నీ సైన్యపు వెనుకటి భాగమును కావలిగా వస్తుంది. అంటే దేవుని మహిమ నీ చుట్టూరా ఉంటుందన్నమాట. నీకు ఎలాంటి ప్రమాదాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆటంకాలు అలాంటివి ఏమి రానికుండా నీకు కావలిగా వస్తుందన్నమాట దేవుని మహిమ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా ఈ ఆజ్ఞకు లోబడి నువ్వు చేసినట్టయితే ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీకు ఎలాంటి ప్రమాదాలు రావు. ప్రైజ్ ది లార్డ్.